బాబా టేక్స్ ఏ పార్షియల్ రెస్ట్. నెక్స్ట్ హెడింగ్, బాబా ఒక సగం విశ్రాంతి తీసుకోదలిచారు. అదేమిటో చూద్దాం. ఆన్ July 10th, బాబా ఎండెడ్ హిజ్ ఇంటెన్స్ ఫాస్ట్ విత్ లిటిల్ రైస్ అండ్ చట్నీ. భయంకరమైనటువంటి ఉపవాసం చేసేసారు 1 నుంచి 9వ తారీఖు దాకా. ఇక 10వ తారీఖున అన్నారు, నేను ఉపవాసాన్ని విరమిస్తాను, కొంచెం అన్నం కొంచెం చట్నీ తీసుకురమ్మన్నారు. బాబా చట్నీ అంటే ఊరగాయ కాదండి, బాబా ఎప్పుడూ పచ్చళ్ళు తినేవారు, చాలా ఇష్టం. అండ్ హీ నౌ బిగాన్ టేకింగ్ సమ్ రిలాక్సేషన్, కొంచెం విశ్రాంతి తీసుకొని కాసేపు పడుకుంటాను. మెహ్రా, హిజ్ క్లోజెస్ట్ విమెన్ డిసైపుల్ అండ్ హిజ్ సిస్టర్ మణి were permitted to visit him for half an hour in the room next to the blue bus. ఆ బ్లూ బస్ వెనకాల డోర్ తర్వాత ఒక గదిలోకి అది ఓపెన్ అయి ఉండేది, అంటే ఇప్పుడు మెహర్జీ వాళ్ళు ఉన్నటువంటి గది. ఆ గదిలోకి రోజుకు ఒక అరగంట సేపు మెహ్రా, మణి అత్యంత సన్నిహితులైనటువంటి స్త్రీ మండలి వాళ్ళిద్దరూ కలుసుకోవడానికి బాబా అనుమతిచ్చారు. దే బోత్ ఫెల్ట్ ద ట్రెమండస్ స్ట్రెయిన్ హీ వాజ్ అండర్. ఏడ్చేసేవారు వాళ్ళు బాబాను పట్టుకొని, అయ్యో ఎలా అయిపోయాడు, ఎలా ఉన్నాడని. ఈ నవజీవనం అయిన తర్వాత బాబా అమెరికా వెళ్ళారండి. అది చదివితే కనుక అద్భుతమైన సన్నివేశం అది. మొత్తం అక్కడ ఉన్న కిట్టీడేవి, ఎలిజబెత్ ప్యాటర్సన్ వీళ్ళందరూ బాబాను పట్టుకొని ఏడ్చేశారు. అంటే అలా అయిపోయారట ఆయన. ఏడ్చేస్తే కాసేపు ఊరుకోబెట్టాడు ఆయన. ఏమిటని అడిగితే, ఏంటి అలా అయిపోయావు బాబా ఏంటి. అలాగే ఇక్కడ మెహ్రా, మణి కూడా వాళ్ళు ఆయన చూసి తట్టుకోలేక, లేటర్ బాబా రిక్వెస్టెడ్ దట్ ఆలీషా అగైన్ బి బ్రాట్ ఫ్రమ్ మెహరాబాద్. తర్వాత ఈ 10వ తారీఖు 1-2 రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ఆలీషా గారిని మళ్ళీ పట్టుకురండి మెహరాబాద్ నుంచి అన్నారు. ఆలీషా అంటే మస్ట్. దిస్ లవబుల్ ఓల్డ్ మస్ట్ వాజ్ ఆల్వేస్ అగ్రీవల్ వెన్ బాబా కాల్డ్ హిమ్. పాపం వాస్తల పేచీ పూచీ లేనటువంటి మహా సామరస్యంతో ఉండేటువంటి మస్తితనం. బాబా నేను రమ్మంటున్నారు అంటే పదని వెళ్ళిపోదాం అని ఆనందంగా వచ్చేస్తూ ఉండేవాడు. ఎందుకని అతను జమాలి. From the 10th on, Baba began sitting alone with Alisha for certain periods each day, which continued until the end of the seclusion. 3 రోజుల తర్వాత ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఎంత సమయం, ఏదో మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు, 3 నుంచి 4 వరకు ఇలాగూ అతనితో ఏకాంతంగా కూర్చొని గడిపేవారు బాబా. ఇది ఆ ఏకాంతవాసం ముగిసే వరకు రోజు ఇలాగే జరిగింది. From July 11 through the 13th, Meherji, Nariman and Jal Kerawala were allowed to break their silence temporarily to read aloud from various spiritual books. 11 నుంచి 13 వరకు 3 రోజుల పాటు ఈ బయట కాపలా కాస్తూ ఉన్నారు కదా డ్యూటీలు. మనం చెప్పుకున్నాం. మనం ఎవరు, మెహర్జీ కర్కారియా, నారిమన్ దాదా చాందీ, జాల్ కేరావాల వీళ్ళు కూడా ఉపవాసంలో ఉన్నారు, మౌనంలో. వీళ్ళ ముగ్గురిని కబురు పంపించారు బాబా. ఏమో మీరు మీ మత గ్రంథం నుంచి మీరు మళ్ళీ చదవవలసి ఉంటుంది, ఆ సమయంలో మౌనాన్ని విరమించి చదవండి పుస్తకంలోంచి. అది అయిపోయాక మళ్ళీ మౌనం ప్రారంభించి మళ్ళీ కొనసాగించండి అని చెప్పారు. దే సాట్ అండ్ రెడ్ బై ద డోర్ ఆఫ్ ద బ్లూ బస్ వైల్ బాబా లిజన్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్ ఆఫ్ యూ. సో వీళ్ళు ముగ్గురు ఆ బ్లూ బస్ దగ్గరికి వెళ్ళి మెట్ల మీద కూర్చున్నారు. బాబా లోపలికి వెళ్ళి కనపడకుండా మూల కూర్చున్నారు. అప్పుడు వీళ్ళని చదవమన్నారు. అంటే ఆయన విన్నాడు అంతే, వీళ్ళని చూడలేదు. వీళ్ళ ముగ్గురిని కనపడకుండానే విన్నారు. ఫర్ సెవరల్ అవర్స్ దే రెడ్ పాసేజెస్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ ఫ్రయర్ జునిపర్. అవి ఆ పుస్తకాలు ఎవరో ఒక అతను రాసినటువంటి ఫేమస్ రైటర్ అతను. ద లిటిల్ ఫ్లవర్స్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్. అవి ఏంటంటే ఆధ్యాత్మిక గ్రంథాలే అవి. సెయింట్ ఫ్రాన్సిస్ అది క్రైస్తుకి విపరీతమైనటువంటి ప్రేమికుడు అతను. ద క్లాసిక్స్ ఆఫ్ ది ఇన్నర్ లైఫ్ అండ్ ద క్లౌడ్స్ ఆఫ్ అన్నోయింగ్. ఆంతరిక జీవనము యొక్క రహస్యములు, ఇలాంటి పుస్తకాలు అవన్నీ చదివించారు బాబా పైకి. ద ఫాలోయింగ్ డే మెహర్జీ రెడ్ ఫ్రమ్ ది దశాతీర్, ఏ హోలీ బుక్ ఆఫ్ ది జొరాస్ట్రియన్స్. ఆ మర్నాడు మెహర్జీ కర్కారియా పార్సీ అతను కాబట్టి వాళ్ళ జొరాస్ట్రియన్ గ్రంథము నుంచి చదవమన్నారు. అండ్ కాజెస్ ఆఫ్ సఫరింగ్ అండ్ ద నీడ్ ఫర్ కంపాషన్ టువర్డ్స్ ఆల్. ఆ పుస్తకంలో బాబా సూచించిన ఆ పారాగ్రాఫ్ ఏముందంటే, అసలు మనిషి యొక్క బాధలకు మూలమేమిటి, అలాగే ఇతరుల పట్ల మనము జాలి కరుణ ఎందుకు చూపించాలి, ఈ విషయములు తెలియజెప్పేటువంటి ఆ భాగం తీసి చదవమన్నారు. జాల్ కేరవల రెడ్ ఫ్రమ్ శంకరాచార్యస్ కామెంట్రీస్ ఆన్ బృహదారణ్యక ఉపనిషత్.
ఆదిశంకరుడు రాసినటువంటి బృహదారణ్యక ఉపనిషత్ అనే దాని నుంచి ఆ జాల్ కేరావాలని చదవమన్నారు. ద ఫైనల్ రీడింగ్ వాజ్ బాబాస్ ఓన్ డిస్కోర్సెస్ ఎంటైటిల్ ది డివైన్ థీమ్ ఆఫ్ క్రియేషన్. చివరిగా ఇవన్నీ అయిపోయిన తర్వాత స్వయంగా బాబా వారే ఇచ్చినటువంటి దివ్య ఇతివృత్తము, అంటే ఈ సృష్టి సిద్ధాంతం అన్నది ఎలా ఏర్పడింది, ఈ నిర్మాణం ఎలా జరిగింది అని చెప్పేటువంటిది అది జరిగింది. ద ఫస్ట్ వీక్స్ ఆఫ్ ది సెక్లూషన్ వర్ ఎగ్జాస్టింగ్ ఫర్ బాబా. ఈ రకంగా మొదటి భాగం కనుక మనం చూస్తే చాలా అలసట గురి చేశాయి బాబాని ఆ ఏకాంతవాసం. Acknowledging Kaka's invaluable service, he sent the message to those at Mehrajar. ఎంత బాగా చేశాడు కాకా భార్య, అద్భుతం వాడి సేవలు అని ఆయన ఆ పలక మీద నేను చెప్తాను రాసుకొని ఈ సందేశం చెప్పి దీన్ని అందరికీ చూపించు మెహరాజాదులో అని చెప్పారు. డ్యూరింగ్ మై సెక్లూషన్ కాకా హ్యాస్ వర్క్డ్ వెరీ హార్డ్ అండ్ హోల్ హార్టెడ్లీ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్, సీయింగ్ టు ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ కౌంట్లెస్ డ్యూటీస్ ఫర్ మీ. బాబా స్వయంగా భగవంతుడు ఇస్తున్నటువంటి సర్టిఫికేట్. వాడు అనన్య సామాన్యమైనటువంటి సేవ చేశాడు నా ఏకాంతవాసములో. కష్టపడి నిండు హృదయముతో ఉదయం నుంచి రాత్రి వరకు నేను అప్పగించిన అనేకమైనటువంటి బాధ్యతలు చాలా చిన్న చిన్నవి. ఆయన సీయింగ్ టు ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ కౌంట్లెస్ డ్యూటీస్, ఆల్సో మేనేజింగ్ ది హౌస్ హోల్డ్ అఫైర్స్ ఆఫ్ ది మండలి. అంతేకాదు ఆ మండలి వాళ్ళకి ఏం కావాలి ఇవన్నీ ఇతనే చూసుకోవాలి. మొత్తం ఆ మేనేజర్ అనమాట, మొత్తం ఆ ఆశ్రమాన్ని అంతటికి అవన్నీ ఇతనే చక్కబెట్టాలి. అండ్ సీయింగ్ టు ది మార్కెటింగ్ ఆఫ్ ది విమెన్ మండలి త్రూ గోహర్. అలాగే కాదు ఆడవాళ్ళకి ఏమేమి వస్తువులు అవసరమో ఆ గోహర్ లిస్ట్ ఇచ్చేది, ఇతను బజార్ నుంచి తెచ్చిపెట్టాలి అవన్నీ అహ్మద్ నగర్ నుంచి. ఈ పనులు కూడా చేస్తూ ఉండేవాడు ఇవి చూస్తూనే. బాబా దెన్ సెడ్ హీ వాంటెడ్ ఎ చేంజ్ ఎ పేస్ అండ్ సెట్టింగ్ అండ్ చోజ్ టు గో టు పూనా ఫర్ 9 days వేర్ ఈ సెక్లూషన్ వుడ్ బి కంటిన్యూడ్. బాబా అన్నారు కొంచెం ఈ వేగం పెంచవలసి ఉన్నది, నాకు ఈ ప్రదేశము మార్పు కూడా అవసరం ఇప్పుడు, అంచేత వెంటనే పూనా వెళ్ళిపోదామా, అక్కడ ఈ ఏకాంతము కొనసాగిద్దాం. ఎరిచ్ జెస్సవాలా who usually served as his personal attendant was sent ahead to find a suitable bungalow at short notice in a secluded area. సో ఎరిచ్ మరి ఆయనకి కుడి భుజం, ఆయన శరీరంలో ఒక అవయవం లాగా లెక్క కదా, అతను పిలిచి నువ్వు పూనా వెళ్ళి మనకు అద్భుతమైన బంగ్లా ఇగో ఇలా 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 ఉండాలి, చూసి రెడీగా పెట్టు, మనం పూనా మారిపోతాం అన్నారు. విత్ ఓపెన్ ఫీల్డ్స్, మళ్ళీ చుట్టూ బ్రహ్మాండమైన ఖాళీ, ఇగో ఇలాగా గోడను ఆనుకునే బిల్డింగులు అవేం కుదరవు నాకు, చుట్టూ విశాలమైనటువంటి వాకిల్లాగా ఉండాలి. వేర్ బాబా కుడ్ టేక్ వాక్స్ వితౌట్ బీయింగ్ సీన్ బై అదర్స్. ఎందుకని అలా లోపల కూర్చుని ఏకాంతవాసం చేయడం కష్టంగా ఉంది, గోడలు ఎత్తుగా ఉండి చుట్టూ ఉద్యానవనాలు, ఎవడో ఒక వాచ్మెన్ ఉంటే కాపలా ఆయన ఒక్కడే ఎవ్వరూ చూడకుండా నడగలి ఉంటే చాలా బాగుంటుంది అని సూచించారు. ఇన్ పునా ఎరిచ్ అలాంగ్ విత్ అదర్ లోకల్ ఫాలోవర్స్ మేడ్ ఎ డెస్పరేట్ సెట్ యూజింగ్ బైసికల్స్. పూనా వెళ్ళాడు ఎరిచ్. ఏం డబ్బులేమి ఇచ్చి ఇలా జేబులో పెట్టుకో ఖర్చు పెట్టని ఎప్పుడు అనేవారు కదా ఆయన. మామూలే కాలినడకని తిరగడం, ఒక డొక్కు సైకిల్ వేసుకొని మనం తిరగడం, ఇంతే కానీ సదుపాయాలు మాత్రం ఏమీ లేవు. ఇప్పుడంటే మనకు అన్నీ ఇచ్చాడు బాబా, తక్కువని స్కూటర్ స్టార్ట్ చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం. పాపం ఎరిచ్ ఆ పూనాలో ఉన్నటువంటి ఇతర బాబా ప్రేమికులు తీసుకొని అందరూ ఒక్కొక్క సైకిల్ ఎక్కి వీధి వీధి స్కానింగ్ మొదలుపెట్టారు. ఈ బంగ్లా ఎక్కడ ఉంటుంది ఏంటి పరిస్థితి. అట్ లాస్ట్ ఎరిచ్ స్పాటెడ్ ఎ బంగ్లో సిట్యుయేటెడ్ ఆన్ పార్వతీ హిల్ overlooking the city, located on Pune Mahabaleshwar road. మొత్తానికి పూనా మహాబలేశ్వర్ రోడ్లో పార్వతీ హిల్ అని ఒక ప్రదేశం ఉంది, అక్కడ ఒక బంగ్లాని ఎరిచ్ కనిపెట్టాడు. ఈ సైకిల్ అప్ ద హిల్ అండ్ ఫౌండ్ ది బంగ్లో వేకెంట్. మొత్తానికి ఆ బంగ్లా దాకా సైకిల్ తొక్కుని వెళ్ళాడు. ఆఫ్టర్ మేకింగ్ ఎంక్వైరీస్ ఈ లెర్న్ దట్ ఇట్ బిలాంగ్ టు ఏ పూనా బిజినెస్ మ్యాన్ బై ద నేమ్ తూబే, who gladly gave permission for Baba to use it. ఎంక్వైరీ చేశాడు, ఎవరిదండి ఇదంటే తూబే అనేటువంటి వాడిది, ఈ పూనా వాడే, మంచి వ్యాపారవేత్త అతను అన్నారు. ఇలా అడిగాడు, మా గురువుగారు ఉన్నారు అవతార్ మేర్ బాబా అంటారు, ఇలా కాబట్టి తప్పకుండా వాడుకోండి, నాకేం అభ్యంతరం లేదని చెప్పాడు. ఆన్ జూలై 15 ఇట్ రెయిన్డ్ ద హోల్ నైట్ అట్ మెహరాజార్. జూలై 15 నాడు
రాత్రంతా కుండపోతగా వర్షం పడిందట మెహరాజాద్లో. ద నెక్స్ట్ మార్నింగ్ ఆది సీనియర్ అరైవ్డ్ ఇన్ హిజ్ బిక్ టు డ్రైవ్ బాబా అలాంగ్ విత్ కాకా, గోస్తాజీ అండ్ ఆలీషా టు పుణే. మన్నాడు పొద్దున్నే అహ్మద్నగర్ నుంచి ఆది కౌరు పంపించారు. ఆదికి ఎప్పుడూ కార్లు ఉండేవి, ఎందుకని వాళ్ళ తల్లిదండ్రులు అతి సంపన్నులు. వాళ్ళకి తొలి కారులు వాళ్ళవే అయి ఉంటాయి అక్కడ అహ్మద్నగర్లో, అంత సంపన్నులు వీళ్ళంతా. ఆ కారు వేసుకొని వచ్చాడు బాబాని. ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, కాకా బ్యారియా, గోస్తాజీ, ఈ మోస్తోకుడు వీడు కూడా తీసుకెళ్లాలన్నారు బాబా. వీని ఆలీషాని వీడు తీసుకొని బయలుదేరారు. ది అదర్ మండలి ఎట్ మెహరాజాద్ ఆనరింగ్ బాబాస్ విష్ నాట్ టు బి సీన్ స్టేడ్ ఇన్ దేర్ రూమ్స్ అంటిల్ హిజ్ డిపార్చర్. మరి బాబా ఏకాంతంలో ఉండే వెళుతున్నారు. అంచేత మండలి వాళ్ళందరినీ లోపల పోయి తలుపులు వేసేసుకోమన్నారు. అప్పుడు బాబా బయటకు వచ్చారు. వచ్చి కారులో కూర్చున్నారు. నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు బయటికి రావచ్చు. యాజ్ ఆది డ్రైవ్ అక్రాస్ ది స్మాల్ బ్రిడ్జ్ ఓవర్ ది డ్రైనేజ్ డిచ్ జస్ట్ అవుట్ సైడ్ ది మెహరాజాద్ గేట్, బాబా గెస్టెడ్ ఫర్ ఆది సీనియర్ హు హాంక్డ్ ఆన్ యాజ్ ఎ ఫేర్. గేట్ నుంచి కారు ఇలా బయటికి రాగానే అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంటుంది, డ్రైనేజ్ కాలువ ఉంది. అక్కడికి వచ్చాక మనం వెళ్ళిపోతున్న దానికి వీడుకోలుగా హార్న్ కొట్టు వాళ్ళందరికీ, ఎందుకంటే వాళ్ళు లోపల ఉండిపోయారు నా ఆదేశం ప్రకారం. అంచేత హార్న్ కొట్టు, అదే వీడుకోలుగా వాళ్ళకి పనికి వస్తుంది అని బాబా చెప్పారు. సెవరల్ అవర్స్ లేటర్ దే అరైవ్డ్ ఇన్ పూనా. కొన్ని గంటల తర్వాత పూనా చేరారు. అండ్ వేర్ డాక్టర్ ఘనీ, బాబా చైల్డ్హుడ్ స్కూల్ మేట్, హిజ్ బ్రదర్ జాల్ అండ్ ఇరీజ్ హ్యాడ్ బీన్ ఇన్వైటెడ్ టు జాయిన్ హిమ్ అట్ తూవే బంగ్లా. ముగ్గురికి పర్మిషన్ ఇచ్చారు, ఆ బంగ్లాలో నాతో పాటు ఉండొచ్చు రండి పర్వాలేదని. ఇరిచ్కి, అలాగే బాబాకు చిన్ననాటి మిత్రుడైనటువంటి డాక్టర్ అబ్దుల్ ఘనీ, తర్వాత తన సోదరుడు తమ్ముడైనటువంటి జాల్భాయి, వీళ్ళని రమ్మన్నారు బాబా. ఆ బంగ్లాలో నాతో పాటు ఉందిరి కానీ. యాజ్ ఎ బ్రేక్ ఫ్రమ్ హిజ్ ఇంటెన్స్ సెక్లూషన్ బాబా నవ్ వాంటెడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ రిలాక్సేషన్. చాలా అలసిపోయాను ఈ ఏకాంతవాసంలో, కొంచెం నాకు విశ్రాంతి కావాలి, సరదాగా వినోదం నాకు కలిగించండి అన్నారు. హీ ఎక్స్ప్లెయిన్ టు దెమ్, బాబా మాటలు ఇలా చెప్పారు. ఆఫ్టర్ మై ఆర్డువస్ వర్క్ ఫర్ 19 days at మెహరాజాద్ ఐ వాంటెడ్ టు రిలాక్స్ అండ్ యట్ కంటిన్యూ ది వర్క్ బిగాన్. 19 రోజులు అయిపోయింది ఇప్పటికే కఠోరమైన ఏకాంతవాసము, ఉపవాసము, మౌనము మూడు కలిసి కదా. అయితే దాన్ని నేను ఆపేయలేను, కానీ ఇది ఇలా కొనసాగుతూనే కొంచెం వినోదము కావాలి. విత్ దట్ అండ్ ఇన్ యూ ఐ చూజ్ న్యూ సరౌండింగ్స్. అంచేతే ప్రదేశం మార్చాను. కనీసం కొంచెం కిటికీలో చూస్తే కొత్త వాతావరణం, కొత్త ఉద్యానవనం, ఈ పువ్వులు, మొక్కలు ఇవన్నీ కొంచెం తేడాగా ఉంటుంది. న్యూ కంపానియన్స్, అలాగే కొత్త సహచరులు. ఎప్పుడు ఆ కాకాబ్యారియే కనపడేవాడు కదా, ఇప్పుడు హిరీజ్, జాల్బాయి, వీళ్ళు ముగ్గురు కనపడుతూ ఉంటారు. అండ్ ఎ చేంజ్ ఇన్ ద టైప్ ఆఫ్ వర్క్ ఐ వాజ్ డూయింగ్. అంతేకాక మనకు తెలియని విషయం, ఆయన చేపట్టే కార్యము కూడా మార్పు ఉంది, అది మనకు తెలియదు. ఎట్ మెహరాజాద్ దేర్ వాజ్ నో రెయిన్ యాజ్ లాంగ్ యాజ్ ఐ వాజ్ ఇన్ సెక్లూషన్ అండ్ నౌ దట్ ఐ హ్యావ్ కమ్ అవుట్ ఇట్ హెస్ బిగన్ టు రెయిన్ దేర్. బాబా అంటున్నారు, చూసారా మెహరాజాద్లో నేను ఉన్ననాళ్ళు ఒక్క చినుకు పడిందే, నేను ఇదిగో బయలుదేరి వచ్చాను, కుంభవృష్టి కురిసింది రాత్రి అంతా. అలాగే ఉంటుంది అన్నారు. పూనా లైక్ వైజ్ ఈ సఫరింగ్ ఫ్రమ్ స్క్వాలీ వెదర్ which will continue for some time, and this hilltop seems particularly noisy and windy. అది కొండ మీద ఉన్నది ప్రదేశం అన్నమాట. ఇదంతా విపరీతమైన గాలులతో, శబ్దంతో నిండి ఉన్న వాతావరణం ఆ ప్రాంతం అంతా. యాజ్ ఈజ్ ఆల్వేస్ ద కేస్ యూ కెన్ సీ హౌ మాయా ట్రైస్ టు థ్వాట్ అండ్ అబ్స్ట్రక్ట్ మై వర్కింగ్. ఇవన్నీ మాయ చేసేటువంటి దాని ఆటంకములు. ఇఫ్ దిస్ వెదర్ కంటిన్యూస్ ఐ షల్ ఐదర్ హ్యావ్ టు గో ఇన్ టు సెక్లూషన్ ఇన్ ఎ రూమ్ అప్స్టేర్స్ ఇన్ ది బంగ్లో ఆర్ గో బ్యాక్ టు మెహరాజాద్. ఇలాగే వాతావరణం ఉంటే నేను గదిలో పోయి మళ్ళీ బంధించుకోవాల్సింది, ఇలా ఫ్రీగా తిరగలేను బయట, లేకపోతే తిరిగి మెహరాజాద్ అన్న వెళ్ళిపోవాలి. ఇదిగోండి ఆలీషాకి బాబా ప్రణమిల్లుతూ ఉన్నటువంటి ఫోటో. సెట్టింగ్ అప్ a tentative daily schedule, Baba planned to devote 2 hours for his spiritual work, 2 hours for working with Alisha and Lokalamas, 2 hours for taking walks, and 2 hours for recreation. Games, humor and light conversation were at the top of the list. బాబా రోజుని డివైడ్ చేసేశారు. 2 గంటలు కఠోరమైన
ఆధ్యాత్మిక కార్యక్రమం, 2 గంటలు ఆలీషాతో అంటే మస్తుతో గడపడం, 2 గంటలు ఆ బంగ్లాలో చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశంలో నడవడం, ఒక 2 గంటలు వినోదము కోసం అంటే కార్డ్స్, చెస్ ఇలాంటి గేములు ఆడించాలి. అలాగే వీళ్ళంతా సరదాగా ఆయనతోటి సంభాషణ ఆయన వింటూ ఉండేవారు, సౌందర్యం చేస్తూ ఉంటే వీళ్ళు మాట్లాడుతూ ఉండేవారు. డాక్టర్ ఘనీ అండ్ బాబాస్ బ్రదర్ జాల్ వర్ ఎక్సలెంట్ ఎట్ కీపింగ్ బాబా ఎంటర్టైన్డ్ విత్ జోక్స్ అండ్ ఎంగేజింగ్ స్టోరీస్. డాక్టర్ ఘనీ అలాగే బాబా సోదరుడైనటువంటి జాల్ వీళ్ళు బాబాని హాస్య సంభాషణలో మునిగి తేలేలా చేయడం వాళ్ళు చాలా నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు. బాబాని ఎన్ని కథలు కావాలంటే అన్ని హాస్య కథలు బయట బజార్లో కొనుక్కొని చదివేవారట వీళ్ళు. మండలి వాళ్ళందరూ ఎప్పుడు బాబా అడుగుతారు, ఎప్పుడు పాతవే చెబుతున్నావు కొత్తవి లేవా అనేవారట. అందుకని రకరకాల పుస్తకాలు కొని అవన్నీ చదువుకొని గుర్తుపెట్టుకుంటూ ఉండేవారు బాబా అడిగినప్పుడు చెప్పడం కోసం. వీళ్ళు ఎక్స్పర్ట్స్ వీళ్ళిద్దరు, గని అలాగే బాబా తమ్ముడు కూడా. సో బాబా అలౌడ్ దెమ్ టు బ్రేక్ దేర్ సైలెన్స్ ఫర్ దిస్ అని చెప్పి బాబా అన్నారు, ఒరే మీరు మౌనం చేసుకోండి, కానీ ఆ టైంలో మాత్రం ఆ 2 గంటల టైము నాకు వినోదం కలిగించే టైంలో మీ మౌనం మానేయండి, మీరు శుభ్రంగా నాకు హాస్య కథలు చెప్పండి, అది అయిపోయాక మళ్ళీ మీరు మౌనం మొదలుపెట్టుకోండి అని చెప్పారు. ఆన్ దట్ ఫస్ట్ ఈవినింగ్ ఇన్ తూబే బంగ్లో బాబా అండ్ ఘనీ డిస్కస్డ్ ద వరల్డ్ సిట్యువేషన్. ఆ మొదటి రోజునే సాయంత్రం బాబా ఘనీతో ఈ ప్రపంచం యొక్క పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు అనే దాని మీద మాట్లాడారు. ద ఫాలోయింగ్ డే July 17th, Erich and Joel went out in a jeep in search of a must for Baba. మన్నాడు ఎరిచ్ని పిలిచారు. ఆయన ఎప్పుడూ ప్రతివాడిని మీకు ఉరుకులు పరుగుల మీదే పెడతారు, ఎవరిని రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకునే పరిస్థితి ఎప్పుడు ఉండదు. నాకు అర్జెంటుగా ఓ మస్తు కావాలి, మీరు వెతికి పట్టండి పోండి. ది రిటర్న్ అవర్స్ లేటర్ విత్ కేశవ్, ఎ వెరీ అడ్వాన్స్డ్ మస్ట్ విత్ లస్ట్రస్ ఐస్ అండ్ ఇన్నోసెంట్ స్మైల్. కేశవ్ అని అతి ఉత్తమ భూమికలలో ఉన్నటువంటి మస్తును పట్టుకొచ్చారు. ఆ కళ్ళు వెలిగిపోతూ ఉండేవట, అంత ఉన్నత శ్రేణికి చెందినటువంటి మస్తు. అమాయకమైన పసివాడి నవ్వు అతని మొహంలో ఉండేది, కళ్ళు మాత్రం వెలిగిపోతూ ఉన్నాయి. దిస్ జమ్ ఎఫ్ ఎ సోల్ వాజ్ నోన్ టు స్పెండ్ హిస్ టైమ్ ఇన్ ఎ పబ్లిక్ యూరినల్ నియర్ ది పూనా రైల్వే స్టేషన్. ఎక్కడయ్యా వీడు జీవించేది అంటే పూనా రైల్వే స్టేషన్, చాలా పెద్ద స్టేషన్ అది. ఆ స్టేషన్ బయట ప్రజలు మూత్ర విసర్జన కోసము ఒక ప్రదేశం ఉన్నది, దాని పక్కనే కూర్చొని ఉంటాడు. ఇతని జీవితం అంతా అక్కడే. డ్యూ టు హిస్ ఎగ్జాల్టెడ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ హీ రిమైన్ ఇమ్యూన్ టు డిసీజ్. ఇతను అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ ఉత్తమమైనటువంటి ఆ పరిస్థితి వల్ల జబ్బుకి సాహసం చేయలేరు. వీటిని దగ్గర చేర నాకు ఎప్పుడు జబ్బు ఎరగడేదని అంటే ఇవన్నీ మాయలో మునిగిన వాడిని భయపెట్టగలిగేవి జబ్బులన్నీ కూడా. అతను మాయని దాటేసిన వాడు కాబట్టి వాడంటే భయమే, ఈ జబ్బు కూడా భయమే. ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫిల్డీ ఎన్విరాన్మెంట్ ఈ ఫ్రీక్వెంటెడ్, అతను నివసించేది అతి భయంకరమైన అపరిశుభ్ర వాతావరణం అయినా కూడా అతనికి ఎప్పుడు దగ్గు తుమ్ములు రొంపలు ఇవేవీ లేవు. వెన్ కేశవ్ వాజ్ బ్రాట్ టు ద బంగ్లో, బాబా వాంటెడ్ టు గివ్ హిమ్ ఎ బాత్ ఇమ్మీడియట్లీ బట్ హీ రిఫ్యూజ్. బాబాకు చూపించారు, ఇలా తీసుకో సభాష్ అన్నారు బాబా, వీడికి వెంటనే నేను స్నానం చేయించేస్తానన్నారు. కానీ వాడు వద్దు 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 అని ఒప్పుకోలేదు. హీ వుడ్ నాట్ ఈవెన్ అలౌ బాబా టు టచ్ హిస్ ఫీట్. బాబా వంగి వాడు పాదాలు ముట్టుకోవడానికి ప్రయత్నించినా కూడా వద్దు 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 అని ఒప్పుకోలేదు. హీ కెప్ట్ రిపీటింగ్, బాబా ఐఎమ్ లైక్ యువర్ సన్. పాపం వాడు దూరంగా జరిగిపోయి, బాబా నీ బిడ్డలాంటి వాడిని, నేను నీకు కొడుకుతో సమానమైన వాడిని. హౌ కెన్ ఐ బేర్ ఫర్ యూ టు టచ్ మై ఫీట్. నా కాళ్ళు మీరు ముట్టుకుంటే నేను ఎలా భరించగలను అని చెప్పాడు వాడు. లేటర్ వెన్ కేశవ్ ఆస్క్డ్ టు బి టేకెన్ హోమ్, బాబా గెస్టెడ్ ఫర్ ఎరిచ్ టు లీడ్ హిమ్ బ్యాక్ టు ది జీప్. వాడు అడిగాడు, ఇంటికి వెళ్ళిపోతాను బాబా, నేను ఎక్కడున్నాను అక్కడికి వెళ్ళిపోతానని అడిగాడు. బాబా అన్నారు ఎరిచ్తో, నువ్వు జాగ్రత్తగా వాడిని పట్టుకెళ్ళి జీపులో ఎక్కించి మళ్ళీ దింపేసరా అన్నారు. While the master sat in the jeep, the men pleaded with him for almost an hour to allow Baba to bathe him. పాపం జీపులో కూర్చోబెట్టారు ముందు. ఈ మండలి వాళ్ళందరూ బతిమాలారు, బాబా అడుగుతున్నాడు కదరా బాబు నీకు స్నానం చేయిస్తానని. 1 గంట
కూర్చొని కొంచెం స్నానం చేయించి అప్పుడు వెళ్ళిపోదు గాను అని నచ్చ చెప్పారు. అంటే బాబా ఇచ్చిన ట్రైనింగ్ ఇది. ఆ మస్తుడికి వీళ్ళు బాబా ఏరి కోరారు, నెమ్మదిగా కాసేపు నలుగురు చెప్తే వాళ్ళు వింటారేమో. ఫైనలీ హీ రిలెంటెడ్ ఎ లిటిల్ అండ్ పెర్మిటెడ్ బాబా టు పోర్ వాటర్ ఓవర్ హిస్ ఫీట్. వద్దు 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 అని పేజీ పెట్టినవాడు వీళ్ళు బ్రతిమాలుతుండగా పోన్లే ఒక పని చేయమని పోని కొన్ని నీళ్లు తెచ్చి నా కాళ్ళ మీద పోసేయమని బాబాని, చాలు స్నానం వద్దు అని ఒప్పుకున్నాడు. అంతవరకు ఒప్పుకున్నాడు. At this point, he stopped resisting completely and Baba was able to bathe him and serve him tea and bread. ఇరిచి చెప్తాడు బాబా ఎప్పుడు కూడా ఇది ఆయన శైలి. జస్ట్ వేళ్ళు కరుగుతానంతే, అంతకంటే ఏం లేదని నెమ్మదిగా మగ్గులో నీళ్ళు తీసి వేలి మీద పోసేవారు. కొంచెం ఆ కాలు కూడా కడిగేస్తాను అనేవారు. అలా పాదాలు కడిగేవారట. కొంచెం ఇక్కడ దాకా కడిగేస్తాను అలాగలా మొత్తం స్నానం చేయించేసేవారు. బాబా చివరి సంవత్సరాలలో ఆయన కూడా స్నానానికి ఒప్పుకోకపోతే ఇరిచి ఇదే మంత్రం వాడి బాబాకి స్నానం చేయించేవాడిని అప్పుడప్పుడు. కొంచెం బాబా పాదాలే కడుగుతాను. అప్పుడు బాబా అన్నారైతే నా మంత్రం నువ్వు వాడుతున్నావు అనమాట.